అత్తయ్య గారు, మనం ఇంకా వాళ్ళతో కలిసి ఉండటం కరెక్ట్ కాదు అత్తయ్య గారు. వాళ్ళ నుంచి మనం వెంటనే వేరైపోదాం. ఈ కుటుంబం రెండుగా విడిపోతేనే అందరికీ గౌరవంగా ఉంటుంది. అత్తయ్య గారు, వెంటనే నేను బయట వేరే ఇల్లు చూస్తాను. ఇప్పుడంటే ఇప్పుడే వెళ్ళిపోతేనే వాళ్ళకి మన విలువేంటో అర్థమవుతుంది. మనందరి లగేజీలు కూడా సర్దిస్తాను. అనన్య, మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈయన మొగుడొకడు నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్ వేసినట్టు ఏదో ఒకటి చెప్పిన ప్లాన్ని మళ్ళీ పాడు చేసేస్తాడు. ఎందుకండి వెళ్ళకూడదు? ఇక్కడ తప్పు చేస్తున్నది దర్శన్ అనన్య. వాడు శరణ్యకి చాలా అన్యాయం చేస్తున్నాడు. అయితే అనన్య, అదేనండి, అవును అంటున్నాను. సో ఇప్పుడు శరణ్య లైఫ్ చాలా ప్రమాదంలో ఉంది. తను ఎక్కడుందో మనకి తెలీదు. అప్పటి వరకు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అనన్య. అది కాదండి. అవునమ్మా, నువ్వు మా కోడలిగా మా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో, ఎంతగా బాధపడుతున్నావో మేం కూడా అర్థం చేసుకోగలమమ్మా. కానీ ఎంత కాదనుకున్నా, వేరే అయిపోదాం అనుకున్నా, ఈ కుటుంబం మాత్రం ఎప్పటికీ పరాయిదైతే అయిపోదు కదమ్మా. అనన్య, శరణ్య నీ చెల్లెలు. ఆ విషయం నువ్వు మర్చిపోకు. తను ఎక్కడున్నా మనం ఎలాగైనా తెలుసుకోవాలి. తిరిగి శరణ్య దర్శన్ల కాపురం చక్కబడాలి. అంతవరకు మనం ఇక్కడే ఉంటాం. ఓకేనా? ఓకే అండి. గుడ్. మీ మాటే నాకు వేద మంత్రం. రాముడి వెంటే సీత. మీరేమంటే అదే నా రాత. సార్, మా అమ్మాయి కనిపించట్లేదు. కంప్లైంట్ ఇవ్వాలి సార్. కానిస్టేబుల్, వాళ్ళని లోపలికి పంపించు. లోపలికి వెళ్ళండి సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. కూర్చో. నా పేరు విశ్వనాథం, సివిల్ కోర్టులో లాయర్ని. తను మా ఆవిడ గీత. ఏంటి సమస్య? సార్, మా అమ్మాయి కనిపించట్లేదు. మాకు చాలా భయంగా ఉంది సార్. కనిపించడం లేదు అంటే మీ అమ్మాయి వయసు ఎంత? అసలు ఏమైందో విషయం నాకు క్లియర్గా చెప్పండి. భర్తతో కలిసి హనీమూన్కి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదా? మీ అల్లుడు మాత్రం ఒక్కడే వచ్చేశాడా? అవునండి. అడుగుతుంటే మీ అమ్మాయి చెప్పకుండా నిద్ర లేచేసరికి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు ఇన్స్పెక్టర్ గారు. సరే అమ్మా, మీరేం భయపడద్దు. మీ అమ్మాయి ఎక్కడున్నా కూడా నేను వెతికి తీసుకొస్తాను. సరే, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఓకే సార్. మీ అల్లుడి పేరు, వివరాలు అన్ని క్లియర్గా రాయి. అలాగే సార్. ఇదిగోండి సార్ కంప్లైంట్. అసలైన ఇంట్రాగేషన్ ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఆవిడే వదిలేసి వెళ్ళిందో
వాడే వదిలించుకుని వచ్చాడు. అన్నీ నేను బయట పెట్టిస్తాను. సార్ మా కూతురైతే మళ్ళీ తిరిగొస్తుంది కదా? తప్పకుండా వస్తుందమ్మా, చూస్తూ ఉండండి. అన్యాయానికి గురైన ఆడపిల్లని రక్షించాలనే లక్ష్యంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. మాటిస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇక మీరు వెళ్ళండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేనే మీకు కాల్ చేస్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ. వస్తామండి. ఏమ్మా, నీకోసం తెచ్చిన ఫుడ్ అంతా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికైనా తినమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఒరే రౌడీ వెదవా, చేతులు కట్టేస్తే ఎలా రా తినేది? ఇదిగో, నువ్వు ఇలా తిడుతూ గోల్ చేస్తావనే తెక్కరగి కట్టేశాము. మళ్ళీ అరిచావంటే నోటి కూడా ప్లాస్టర్ వేసేస్తాను. ఏమనుకుంటున్నావు? మీకు ఇలా కాదురా. అవునా, సరే తింటానులే. అయితే కట్లిప్పు. రేయ్, కట్లేపురా. ఇప్పుడు తిను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కిడ్నాప్ చేస్తారా? మనుషులు కాదురా, పశువులరా మీరు.